మంచి విధివ్రాత, చెడు విధివ్రాత. షర్రుల్ ఖదర్, ఖైరుల్ ఖదర్. తఖ్దీర్ నా నసీబులో ఇలా ఉందండి, ఏం చేయాలి అని సమాజంలో వింటుంటాము. ఈ చెడు విధివ్రాత అంటే ఏమిటి, మంచి విధివ్రాత అంటే ఏమిటి? అల్లా అందరికీ ఖైరే పెట్టాడు, మంచే పెట్టాడు. అందులో షర్ ఎప్పుడు వస్తుంది అంటే వ్యక్తిగతంగా మనం ఏదైనా పాపాలు చేసుకున్నాము, మనం ఏమైనా పొరపాట్లు చేసుకున్నాము, మనం ఏమైనా తప్పులు చేసుకుంటే అప్పుడు అందులో షర్ అనేది ఎంటర్ అయిపోతుంది, షర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి. రెండో విధము అల్లా వైపు నుంచి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అల్లా ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, అది ఖైరే ఖదర్. మరొక వ్యక్తికి అనారోగ్యం ఇచ్చాడు, అది షర్రే ఖదర్. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తే శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన నష్టం వస్తుంది, అది షర్. ఒక వ్యక్తి ఏ పని చేసినా లాభం వచ్చేస్తుంది, ఖైర్. అది ఒక్కొక్కసారి అల్లా మనకు ఏదైతే అనారోగ్యం ఇచ్చినా, ఏదైనా నష్టం చేకూర్చినా దాని వెనుక కూడా అల్లాహ్ యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఆ విషయం మనకు అర్థం కాదు. నేను అంత ప్రయత్నం చేశాను కదండి, అయినా ఎందుకు నష్టం వచ్చింది? ఒక వ్యక్తి ఒక వ్యాపారం ప్రారంభించాడు, అంత సాయశక్తుల ప్రయత్నం చేశాడు, అన్నీ చేశాడు, అయినా నష్టం వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యాపారం వదిలేసి వేరే వ్యాపారంలోకి వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ ఎంతైతే సంపాదించాలో దానికి 10 వేరే వ్యాపారంలో సంపాదిస్తాడు. అల్లా ఇక్కడ నష్టం చేకూర్చాడు కాబట్టే తిను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఇక్కడే ఉండిపోతాడు, అక్కడే ఆగిపోతాడు. అంటే అప్పుడప్పుడు మనకు జరిగే నష్టంలో కూడా భవిష్యత్తులో లాభం చేకూర్చే విషయం ఉంటుంది, అది మనకు అర్థం కాదు. ఇది షర్రే ఖదర్ మరియు ఖైరే ఖదర్. ఆ తర్వాత మనం వింటుంటాం సమాజంలో, అదేమిటి? దువా చేస్తే మన యొక్క తఖ్దీర్ మారుతుంది, విధివ్రత మారుతూ ఉంటుంది. నిజంగా దువా చేస్తే విధివ్రత మారుతూ ఉంటుందా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇబ్నే మాజా యొక్క హదీస్, లా యరుద్దుల్ ఖదరా ఇల్లా అద్దువా. విధివ్రాతను కేవలము దువా మాత్రమే మారుస్తుంది. అల్లాహు అక్బర్. విధివ్రాతను కేవలము మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం దువానే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ కూడా మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి అంటే అహ్లే ఇల్మ్ తెలియజేస్తున్నారు, తఖ్దీరే ముబరం ఒకటి ఉంది, తఖ్దీరే ముఅల్లక్ ఒకటి ఉంది. తఖ్దీరే ముబరం అనేది ఎక్కడ ఉంటుంది? అది అల్లా లోహే మహఫూజ్లో పెట్టేశాడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. తఖ్దీరే ముబరం. తఖ్దీరే ముఅల్లక్ ఉంది. తఖ్దీరే ముఅల్లక్ అంటే అల్లా ఏం చేస్తాడు? దైవదూతలకి సహీఫాల్ని, పత్రాలను ఇస్తాడు. ఈ పత్రాల్ని దైవదూతలకు ఇస్తాడు. ఇచ్చి అందులో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఈ అబ్దుల్లా కనుక శిలారహమీ చేస్తే, అంటే మిగతా వాళ్ళందరితో మంచిగా వ్యవహరించి దాన ధర్మాలు చేస్తే ఇతని యొక్క వయసు 50 సంవత్సరాలు కాస్త 70 సంవత్సరాలు చేయండి అని దైవదూతల చేతుల్లో ఏవైతే సహీఫాలు ఉంటాయో అందులో మార్చడం జరుగుతుంది, అందులో చెరిపివేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి దువా చేయలేదు, ఆయన దాన ధర్మాలు చేయలేదు, అప్పుడు అతని యొక్క వయస్సు 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మంచి చేస్తే మీ యొక్క వయసుని పెంచడం జరుగుతుంది. ఒకవేళ మీరు దువా చేయలేదు, మంచి పనులు చేయలేదు అంటే మీ యొక్క వయసు ఏదైతే విధివ్రాతలో వ్రాయబడి ఉందో అది అలాగే ఉంటుంది. ఖురాన్ గ్రంథంలో 13వ అధ్యాయం 39వ వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేశాడు, యమ్హుల్లాహు మా యషా వ యుస్బిత్ వ ఇందహు ఉమ్ముల్ కితాబ్. అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. అల్లాహ్ అక్బర్. చూడండి, అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు, తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం ఆయన దగ్గరే ఉంది, లోహే మహఫూజ్ ఆయన దగ్గరే ఉంది, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి దువాతో ఏం మారుతుంది అంటే తఖ్దీరే ముఅల్లక్ మారుతుంది. ఏమి మారదు అంటే తఖ్దీరే ముబర్రం మారదు.